యొక్క పాపముల నుండి ఆయనే విడిపించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడినది. ఎప్పుడైనా ఆలోచించావా? యేసు క్రీస్తు ఈ చరిత్రను రెండుగా విభజించబడేది. ఈ దినము తారీఖు రాస్తున్నామంటే క్రీస్తు శకము డిసెంబర్ మాసము 23వ తారీఖు అని మనము తారీఖు రాస్తా ఉంటున్నాం. పిల్లారా, ఈ చరిత్ర ఎలాగా ఉద్భవించినది, ఎలాగ ప్రారంభించినదో కొన్ని మాటలు మీకు చెప్పాలనుకుంటున్నాం. యేసు క్రీస్తు ప్రభు వారు మానవునిగా ఈ లోకాల్లో జన్మించిన నాటి నుంచి ఇప్పటికి 2024 సంవత్సరాలు అయ్యింది. అయితే యేసు ఎవరు అని మీరు అనుకోవచ్చు. యేసు ఈ లోకమంతా కూడా పాపముతో నిండి ఉండగా తన స్వాతంత్రంలో మానవులను సృజించినాడు గనుక